సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ తిరుమల గార్డెన్ లో వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో కల్లు గీత కార్మికులకు కాటమయ్య రక్షక కవచములను సేఫ్టీ కిట్స్ మంత్రి పొన్నం ప్రభాకర్ పంపిణీ చేశారు. అంతకుముందు కాటమయ్య రక్షక కవచాలు ఎలా ఉపయోగించాలనే దానిపై శిక్షకులు వివరణ ఇచ్చారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో మొదటి దశలో 300, 200 దశలో 500 కిట్స్ పంపిణీ చేయడం జరిగిందని మంత్రి తెలిపారు. మొదటి దశలో 10,000, రెండవ దశలో 10,000 పంపిణీ జరుగుతుందని, మూడవ దశలో కూడా 10,000 పంపిణీ చేస్తామన్నారు. శిక్షణ ఇచ్చిన తర్వాతనే కాటమయ్య కిట్స్ పంపిణీ జరుగుతుందన్నారు. కిట్టు పెట్టుకుని తాడు చెట్లు ఎక్కితే ప్రమాదం జరగదన్నారు. జూన్ తర్వాత తెలంగాణలో 40 లక్షల తాటి ఈత మొక్కలు పెంపకం జరుగుతుందని వెల్లడించారు. ఫారెస్ట్, ఎక్సైజ్, పంచాయతీరాజ్ శాఖలు చెట్లు పెంచడానికి, నీళ్లు పోయడానికి గీత పారిశ్రామిక శాఖతో సమన్వయం చేసుకోవాలన్నారు. రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈడబ్ల్యూఎస్ వాళ్లకు 50,000 నుండి 5 లక్షల వరకు ఉపాధి అవకాశాలు మెరుగుపరచడానికి ఈ పథకం ఉపయోగపడుతుందన్నారు. హైదరాబాద్ లో ఉన్న నీరా కేఫ్ టూరిజం నుండి గీత పారిశ్రామిక కార్పొరేషన్ కి అప్పగించడం జరిగిందన్నారు. కాటమయ్య రక్షక కవచాలు తాడి చెట్టు ఎక్కేవారు మాత్రమే తీసుకుని వాడి ప్రమాదాల నుండి రక్షణ పొందాలన్నారు. అందరూ కూర్చోండి, ఎవరు నిలబడొద్దు ప్లీజ్, దయచేసి అందరూ కూర్చోండి. అందరూ కూర్చోవాలి. ఎవరు కోయల మండలంలో పిల్లి పెద్దమల్లయ్య, తంగలపల్లి, పిల్లి పెద్ద పూజారి రవీందర్ కొత్తకొండ, అదేవిధంగా పూజారి తిరిగి సంతకాలు పెట్టి కిట్స్ తీసుకొని వైజ్ గా ఉన్నాయి. దయచేసి అక్కడ తీసుకోండి. స్టేజ్ మీద రాని వాళ్ళు మండలం వైజ్ ఇక్కడ కూర్చున్నారు. డైనింగ్ లో సంతకం పెట్టి కిట్స్ తీసుకొని భోజనం. నమస్కారం చేస్తా ఉన్నా. ఈరోజు గతంలో కూడా ఒకసారి ఇక్కడ కాటమయ్య రక్షణ కిట్లు ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఈరోజు 500 శాంక్షన్ చేసుకొని 500 మందికి శిక్షణ ఇచ్చి ఇవాళ మళ్ళీ కాటమయ్య కిట్లను పంపిణీ చేసుకుంటా ఉన్నాం. మొదటి దశలో 10,000, ఇప్పుడు రెండవ దశలో 10,000, మళ్ళీ మూడవ దశకు సంబంధించి కూడా 10,000 ఆర్డర్ ఇచ్చారు. ఎందుకంటే మొత్తం ఒక్కడేసారి ఆర్డర్ ఇవ్వచ్చు, కానీ ఇది ట్రైనింగ్ ఇవ్వడం వల్ల ఉపయోగం ఉండదు. కాబట్టి ట్రైనింగ్ ఇవ్వడానికి ఉండమనేటువంటి వ్యవస్థ మీరు కూడా ఎవరైతే ఎక్కుతున్న వాళ్ళు ఉన్నారో మిగతా వాళ్ళందరికీ చూపెట్టి ఈ కాటమయ్య కిట్ రావడం ద్వారా భవిష్యత్తులో ప్రాణాపాయ స్థితి నుంచి ఎటువంటి ప్రమాదం జరగకుండా ఉంటుందని, ఇటీవల చాలా దగ్గర కిట్టు పెట్టుకున్న తర్వాత జారి కింద పడే వాళ్ళు ఎవరికి కూడా కింద పడినటువంటి వీడియోలు అనేక వచ్చినాయి. చూడండి ఒకసారి, మీరు కూడా ప్రాక్టికల్ ఒక్కసారి తాటి చెట్టు ఇప్పుడు కిట్టు పెట్టుకుని